ఇది మన ఫస్ట్ ఇంట్రెస్టింగ్ ట్రిప్ అండి స్విట్జర్లాండ్లో. సో విల్ బి హెడ్డింగ్ టుడే టు మనము గ్రాండ్ వాల్ట్ మౌంట్ ఫస్ట్. ఈ గ్రాండ్ వాల్ట్ మౌంట్ ఫస్ట్ అనేది దాదాపు 2 కిలోమీటర్ల కంటే ఎత్తుగా ఉంటుందండి సముద్ర ఉపరితలానికి. సో మనము ఇప్పుడున్న హోటల్ దగ్గర నుంచి ఫస్ట్ కొంచెం ట్రైన్ ఎక్కి తర్వాత కొంచెం గ్రాండ్ వాల్ట్ వెళ్ళి ఆ గ్రాండ్ వాల్ట్ ఫస్ట్ బాన్ అంటే బస్ స్టేషన్ అండి. బస్ స్టాప్ నుంచి ఈ మౌంట్ ఫస్ట్కు ఒకటి 2 కిలోమీటర్ ఉంటుంది. దానికి బస్సులో వెళ్తాము. మరి అటు నుంచి కేబుల్ కార్ మీద వెళ్తాము. కేబుల్ కార్ వచ్చేసి దాదాపు ఒక 30 నిమిషాల వరకు ఉండొచ్చు. సో అటు నుంచి మనం ఇంకా మొత్తం అంతా ఈరోజు అక్కడ మంచు, అక్కడ స్కేటింగ్ చేయడం అంటే మనం చేయము, బట్ వేరే వాళ్ళు చేయడము. అక్కడ ఒక హైలైట్ ఉంది, ఆ హైలైట్ చూపిస్తాను మీకు. సో ఇక మనం అక్కడికి వెళ్ళి మంచు పర్వతాలు అవి ఎంజాయ్ చేద్దామండి. ఆ పర్వతాలకు అంచుల్లో మనం నడిచేందుకు పెట్టారనమాట. ఇక్కడ గ్రెండ్ల్వాల్డ్ టెర్మినల్ వచ్చాము. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బాన్ వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాము. జస్ట్ చూడండి, ఆల్మోస్ట్ మనం ఇంకెంత ఆప్స్లో ఉన్నాము, ఎంత దగ్గర క్లోజ్గా ఉన్నాయి అవన్నీ. బ్యూటీ థింగ్. అండ్ లాట్స్ ఆఫ్ స్నో హియర్, లాట్స్ ఆఫ్ స్నో. అండ్ ఇక్కడంతా క్లీన్ చేసి పెట్టారు. ఫస్ట్ టన్నల్ నుంచి బయటకు వస్తూనే రోడ్డు క్రాస్ చేయడానికి అంతా ఐస్ ఉంది. నేను అనుకున్నాను, ఓ మై గాడ్ అనుకున్నాను. బట్ దేర్ వాజ్ సమ్ ప్లేస్ వేర్ వీ కుడ్ వాక్ ఫ్రీలీ. మేము బస్సులో వెళ్తున్నాము ఫస్ట్కు. చూడండి మొత్తం అంతా మనం ఆల్మోస్ట్ ఇది ఒక 10 minutes బస్ జర్నీ ఉంటుందండి. సో వీఆర్ గోయింగ్ బై బస్. స్లోగా వెళ్తూ ఉంది. అండ్ మన దగ్గరలో స్విస్ షాప్స్, బాగా మంచి వ్యూ. అక్కడ పైన చూడండి కొండ మీద మనకు అక్కడ ఆల్మోస్ట్ మేఘాలు కూడా టచ్ అవుతున్నాయి పైన. బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్కి బయటంతా వుడ్ ఉంది. అంత టెంపరేచరు బయట నుంచి కోల్డ్ లోపలికి వెళ్ళకుండా, లోపల ఉన్న హీట్ బయటికి వెళ్ళకుండా మెయింటైన్ చేయడం. ఇక్కడంతా ఇండ్ల మీద అంతా ఇంకా మంచు మనం చూడొచ్చు వైట్గా అంతా. ఈ గ్రాండ్వాల్డ్ స్కై వాక్ దగ్గర వచ్చామండి. చూడండి స్నో పడుతూ ఉంది. యాక్చువల్గా ఇట్స్ ఆల్ హెవీలీ స్నో అండ్ పీపుల్ వర్ డూయింగ్ ద స్కీయింగ్ అండ్ ఆల్ దాట్. అన్ఫార్చునేట్లీ ఎవరో స్కీ చేస్తూ నన్ను గుద్దేసింది, కాలుకు దెబ్బ తగిలింది. నేను ముందు వెళ్తాను, మీరు కనుక ఒకసారి తీస్తారు లేకపోతే. సో ఇదే అండి స్కై వాక్ అని. బేసికల్ ఏంటంటే చూసారా, ఒక కొండకి అంచున ఇలా పెట్టారు ఇది గణపతి. సో మనం దీనిలో నడుస్తూ వెళ్తాం. ఇక్కడికి ఇంకా స్కిడ్ అవుతుందండి ఐస్ కిడ. మహాతల్లి గుద్ది నన్ను. అందరికీ నాకు ఈ కొంచెం సిక్నెస్ ఉండింది బికాస్ ఆఫ్ ఏంటంటే ఆక్సిజన్ అవైలబిలిటీ దానివల్ల. ఆ మహాతల్లి గుద్ది అది పోయింది, కాలు నొప్పి పట్టుకునింది. సో ఇప్పుడు ఇక్కడ కొంచెం బ్లాక్ ఐస్గా ఉంది. సో దట్స్ వై నేను కొంచెం కేర్ఫుల్గా వెళ్తున్నాను. ఇప్పుడు మీరు గమనించండి ఇక్కడ. అండ్ కింద చూస్తే మనకు లోయ ఉంది, ఇటుపక్కంతా ఇది ఉంది. అండ్ వీఆర్ వాకింగ్ ఎట్ ద ఫ్యాగ్ ఎండ్ అండి. సో ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్ ఆల్ టుగెదర్. బట్ ఇటు కిందికి చూస్తే కూడా మీకు యూ విల్ సీ దట్ ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ టేకింగ్ పిక్చర్స్ దేర్. Walking, and some people tied there some locks, maybe it's a symbol of love. And I think our friend is shooting a video there. Me, thank you. And nice experience. ఇక్కడికి వచ్చే ముందు ఏమనుకున్నానంటే, నేను
ఇలా కింద చూసినప్పుడు ఓయమ్మ భయపడతానేమో అనుకున్నాను. ఇప్పుడు అది ఫీలింగ్ ఏం లేదు యాక్చువల్లీ. ఫస్ట్ అయితే భయం ఉండేది నాకు, ఓయమ్మ ఇంత వారగా వెళ్తున్నాం మనము ఎడ్జ్లోని, ఆ ఫీలింగ్ ఏంటబ్బా అని. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఇటువైపు కొండగా ఉంది కదా మనకి, ఇది ఒకటి ఇది చూస్తూ ఉంటాము. ప్లస్ రైట్ సైడ్ మనకు మంచు తెల్లగా ఉన్నది, కొంచెం ఇటు బెండ్ వెళ్ళాలి మనము. ఇట్స్ ఎ డిఫరెంట్ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో నేను నడుస్తూ ఉండగా ఫ్రెండ్కి వెనకాల నుంచి కొంచెం వీడియో తీయమని చెప్పాను. తర్వాత నేను ఈ వీడియో తర్వాత అది రెండు జాయిన్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. ఇట్స్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్ అండ్ స్టిల్ గోయింగ్ దే స్లోలీ. కాకపోతే నాకు కాలు కొంచెం మీద ఆమె గుద్దరం మూలన స్కీ చేస్తూ చాలా ఎత్తు నుంచి వచ్చింది ఆమె, థర్డీలను గుద్దేసింది ఫాస్ట్. ఓకే 30 మైల్స్ స్పీడ్లో వచ్చింది. ఇప్పుడు చూడండి ఇదంతా బయట ఉంది, కొండ దూరంగా ఉన్నాము. అవకం చేయి పట్టుకొని వెళ్తున్నాం ఇలా, అంటే స్కై వాక్, స్కైలో నడుస్తున్నాం అనమాట ఇంచుమించు ఇలా దీన్ని పెట్టడం మూలాన. అండ్ మంచు చిన్నగా పడతా ఉందండి, పెద్దగా కాదు కానీ ఏదో చుక్కలుగా పడతా ఉంది. నేనేంటంటే నాకున్న ఈ కొంచెం సిక్నెస్ వల్ల హ్యాండ్ గ్లౌజెస్ వేసుకోలేదు, నెత్తి మీద టూపీ పెట్టుకోలేదు, ఏదో చలి అనుభవిస్తూ వస్తున్నాను. ఎందుకంటే నాకు ఆ సిక్నెస్ వల్ల కొంచెం అంతా వచ్చింది, ఇంత చలిగా ఉన్నా కూడా. సో ఇట్స్ నైస్ యాక్చువల్లీ. మీరు చూస్తున్నారు కదా మన ముందర ఇద్దరు వెళ్తున్నారు. అండ్ యూ సీ ఆన్ ద అదర్ సైడ్ ఇట్స్ ఆల్ స్నో టైమ్స్. అండ్ మనకు ముందర కొంచెం సూర్యుడు మేఘాల చాటున ఉన్నట్లు కూడా అనిపిస్తుంది కదా. దెన్ ఐ థింక్ ఆయన ప్రసాద్ వస్తున్నాడు, ఫ్రెండ్ ఇంకా రాలేదు. మేబీ ఐ థింక్ ఐ విల్ కీప్ మూవింగ్. అండ్ he's coming as well. ఇంట్లో మనం అంత లాస్ట్ వరకు వెళ్దామా చూద్దాము. ఇప్పుడు చూసారా అటు ఇటైతే ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవచ్చు అండి, ఇంకా లోపలికి అయిపోయిందంటూ. లేకపోతే ఆ ఎండ్కి వెళ్ళాలి దాని మీద, అక్కడికి ఒక వ్యూ పాయింట్ అన్నట్టు. వెలిసి మనకంటే ముగ్గురు ఉన్నారు జనాలు. సో హైట్ వెళ్తున్నాం మనం, పైకి హైట్కి వెళ్తున్నాము. మంచి పడతా ఉంది, మీరు గమనించారు లేదు. గేట్ లాగా ఉంది, గేట్ ఓపెన్ చేసుకొని వెళ్దాం బయటికి. కొంచెం కావాలంటే ఎగ్జిట్ అయిపోవచ్చు, అక్కడికి వెళ్దాం. ఇంటికి ఓకే ఇంకా చూస్తున్నాను. ఆ లాస్ట్కి వెళ్దామా? చూడండి ఇలా కింద ఇట్స్ డిఫరెంట్ వ్యూ. మనకు కూడా ఎవరైనా అలా తోడున్నారు అనుకోండి అది వెళ్ళిపోవచ్చు. బట్ లెట్ మీ చూడండి వాళ్ళు ఇంకా సరే డ్రోన్స్ పెట్టి చూస్తున్నారు వీళ్ళు. ఓకే వాళ్ళు నడుస్తుంటే షూటింగ్ తీస్తున్నారు వీళ్ళు డ్రోన్తో దగ్గర నుంచి. చూసారా Omarmen. En det kan... Zweiter Shot. Ich hatte dort hingen. You are scared to go there? Yeah, I think so. Huh?
I think so. Hey, you want to try then after? I think they are taking some shooting here. Yeah, they are doing wedding Yeah. in Oh. April, so they want to have a good video for the wedding to show Okay, the. okay, the okay, okay, okay. Just, to go to that end of this area. So after these people go and they finish, and we will go. Okay? So beauty, beauty, beauty to the fullest extent, right? And thanks to that lady who hit me as she was skiing and she lost the control, and it gave me a little bit of a good feeling from that sickness I was experiencing earlier. Thank you, madam. హనుమంతుడి సినిమాలో Yeah. నాగార్జునకు ట్రావెల్ సిక్నెస్ ఉంటుంది వాటర్ బ్రిడ్జ్ ఎక్కుతున్నప్పుడు. అప్పుడు ఈమె ఏం చేస్తుందంటే హీరోయిన్, నువ్వు నా కళ్ళల్లోకి చూస్తూరా, నీకేమీ కనపడదు అని చెప్పేసి. అట్లా నేను ఎవరి కళ్ళల్లో కన్నా చూస్తూ వెళ్ళాలనుకుంటున్నాను. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ నాతో పాటు ఎవరు రాలేదండి. అంటే అఫ్కోర్స్ వచ్చారు ప్రసాద్ గారు, చూడాల్సిన కళ్ళు రాలేదు. జపనీస్ కళ్ళు చూడండి. ఎవరు జపనీస్ కళ్ళు చూడండి. యా. సో ఇది I'm just wait. Are you waiting? Okay. Then when I go along with you all, so that will be a little bit help me as a confidence factor, brain factor. So at that end we go, and then we will take a picture probably. అవును, చూడండి ఇంకా ఎంత పైకి, ఎక్కడంతా పైకి, ఎక్కడో నుంచి అక్కడ నుంచి స్కీ చేస్తున్నారండి జనాలు. ఇట్స్ జస్ట్ అమేజింగ్. ఐ మీన్ ప్రాబ్లీ మాకు బాగా ఎక్స్పీరియన్స్ అక్కడో నుంచి వెళ్తున్నారు. సో అక్కడ వెళ్ళి లాస్ట్లో నేను నిలబడతానా లేదా ధైర్యం లేదు, భయంగా ఉండింది. బట్ ఫైనల్లీ వెళ్ళాను. కింద మనకు లోతు ఎక్కువ అనిపిస్తలేదు కాబట్టి బాగానే ఉంది. ఇప్పుడు అక్కడెక్కడో పెడతాం. లాస్ట్లో మనం వెళ్ళి చూడండి, ఇట్స్ చాలా డెప్త్ ఉంటుంది. ఇట్ వాస్ అ గ్రేట్ ఫీలింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. Maybe we have the first view from here. I think they have put some board there. చూద్దాం ఒకసారి. ఫస్ట్ వ్యూ అని ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్లిఫ్ వాక్ అని పెట్టారు. అండ్ ఓకే, జస్ట్ ఇక్కడ నుంచి వ్యూ. ఇక్కడ పైన రెస్టారెంట్ కూడా ఉంది. మేబీ కాఫీ ఏమైనా తీసుకోవచ్చు. అండ్ చూద్దాము. అండ్ పీపుల్ ఆర్ కైండ్ ఆఫ్ రిలాక్సింగ్ హియర్ అండ్ గో రెస్ట్. మనం ఇక్కడ పైన నుంచి వచ్చామండి. ఇప్పుడు చూడండి, ఎండ బాగా ఉంది పైన, ఆబ్వియస్లీ సండే. And it's beautiful because of the sunshine. You see little bit of like avanni shine avutunnatlu kada. So we just go down here, slowly walk down, and you can see the black ice. It's koncham danger, chinnaga vastanu ikkada, it might skid. So I completely అంటే అక్కడ పైన రెస్టారెంట్ అవంతా ఉంది కదా, సో అవంతా లేకుండా ఇక్కడ వ్యూ పాయింట్కి వచ్చేసాను. అదిగోండి వాళ్ళు అక్కడ, ఇక్కడ నుంచి చూడండి మీకు యూ విల్ గెట్ సమ్ ఐడియా వేర్. అంటే మేము ఇంతకుముందు ఇక్కడ నిల్చొని ఫోటోలు తీసుకున్నాం చూడండి, అది ఎలా ఉంది చూడండి. ఇట్ ఈస్ అమేజింగ్ అక్కడ. అండ్ దెన్ దిస్ ఈజ్ ఆల్ లోయ. మేము అక్కడ సైడ్ నుంచి వచ్చాం కదా, అక్కడ కొండ అంతా మనం కింద చూస్తామంటే, యాక్చువల్లీ నేను తీసాను అనుకుంటాను కొంతసేపు వీడియో. అక్కడ ఇంత పెద్ద లోయ కిందకి ఉంటుంది, అక్కడ మనం అంచున వచ్చాం కదా. చూడండి బ్యూటీ, ఎంత స్నో ఉంది ఇక్కడ విధంగా. బట్ చలి అయితే లేదు, ఎండ ఉండడం మూలాన నాకు ఆబ్వియస్లీ అయినో ఇవన్నీ వేసుకున్నాను, బట్ చలి అయితే అంతకలేదు. ఇట్స్ ఆల్ బ్యూటిఫుల్ కదా. చూడండి
కైలాస పర్వతం నుంచి దూరం నుంచి చూసామనుకోండి ఇంచుమించు మోస్ట్లీ ఇంతే ఉండొచ్చు. మనం వచ్చిన ఇవ్వండి వాటిలోనే వచ్చాం మనం ఇప్పుడు ఇన్నికి వెళ్తున్నప్పుడు కూడా ఇట్లా వెళ్తే మళ్ళీ వాటర్లో వెళ్ళాలి ఇన్నికి. సో ఇట్స్ బ్యూటీ, చాలా 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 బాగుంది. అది మన రెస్టారెంట్ చూడండి బ్యూటీ. యాక్చువల్గా అక్కడ ఎండ చాలా వస్తుంది కదా, అండ్ వీ కెన్ సీ దట్ యాజ్ ఇఫ్ లైక్ ద మౌంటైన్ ఈజ్ షైనింగ్ బికాస్ ఆఫ్ దట్ సన్ షైన్ ఫాలోయింగ్ ఆన్ ద స్నో అండ్ ద రిఫ్లెక్షన్, రైట్? You can see clearly. I think I'll try to zoom in a bit. So you see that now? Yes, exactly. It's shining, right? And probably if we go towards this side, it's even better. It's as if like the silver river kind of feeling, right? And even itu చూసామనుకోండి కింద వైపు అక్కడ కింద బాటంలో చూడండి, ఆ కింద అంతా ఇక్కడ కింద బాటంలో మెరుస్తున్నట్లుగా. సో బ్యూటిఫుల్, రైట్? ఆల్ ఆఫ్ ఇట్ టుగెదర్. అండ్ ఈవెన్ దిస్ సైడ్ as well. జస్ట్ మనిషి ఉన్నాడు కదా, ఆ మనిషి ముందర చూడండి, కరెక్ట్గా ఫేస్ ముందర బ్యూటిఫుల్, రైట్? అండ్ అక్కడ ఏదో మనము వెండి పర్వతము అంటాం చూడండి, మనము కైలాసము వెండి పర్వతము అలా అన్నట్లు. చూడండి, వెరీ నైస్. చూడండి స్కీయింగ్ చేస్తున్నారు. లాట్స్ ఆఫ్ అక్కడ పైన చూడండి చాలా మంది స్కీ చేస్తున్నారు. మనం వచ్చిన కారు. అండ్ అక్కడ చూడండి ఒక చిన్న ఊయల్లాగా ఉన్నవి. వాటిలో అఫ్కోర్స్ మేము అలా ప్లాన్ చేయలేదండి, కొంచెం మనకు అంత ధైర్యం ఉందో లేదో. చూడండి జస్ట్ ఇక్కడ మేము కిందికి వెళ్తున్నప్పుడు అండి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్ తెలియదు, మరి ఏమో ఆపేశాడు. మీరు గమనించండి, మేము మా ట్రాలీలో నుంచి ముందర ఉన్న ట్రాలీస్ చూపిస్తున్నాను. దాదాపు ఒక 5 కార్స్ ఉన్నాయి, అవి కదలట్లేదు, ఊరికే ఊయల్లాగా ఊతున్నాయి కొంచెం కొంచెం అలాగా. సో మీరు చూస్తున్నట్టు కదా మా ట్రాలీ ఇప్పుడు పైకి వెళ్తా ఉంది. మళ్ళీ పైకి వెళ్తుంది, కిందికి వెళ్ళాలి యాక్చువల్గా, అదేదో మరి తెలీదు, పైకి వెళ్తా ఉంది. సో చూడాలి మరి ఏమైందో. మాకేమన్నా భోజనం అరేంజ్ చేశారేమో అక్కడ.